పొరపాటైందని క్షమించమనే పాయింట్తో ఆగిపోతుంది అక్కడ. కానీ సాగదీస్తున్నారు ఇక్కడ, ఈయన సాగదీస్తున్నారు మళ్ళీ ఇట్లాగా అక్కడి ఇక్కడి పట్టుకొచ్చి. అసలు దానికి దీనికి అమరావతికి ఏంటి సంబంధం? ఫస్ట్ అవును, సంబంధం లేదు. పదమే వేశ్యలవాడ అనేటటువంటి పదమే దుర్మార్గం. అది దాన్ని సమర్థించుకుంటా మళ్ళీ వ్యాఖ్యలు చేయడం లేకపోతే ఇంకో వీడియోలు చేయడం తప్పు. నేను ఒకటి చెప్పబోయాను ఏదో ఆ డేటా గురించి, ఆ సందర్భంలో అమరావతి పాయింట్ అడిగేటప్పుడు గబక్కని ఇది వచ్చేసిందన్నో ఏదో చెప్పినా అక్కడ తప్పే. వాస్తవంగా కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుకున్నా ఒక అర్థం ఉంది, కానీ దాన్ని సమర్థిస్తా ఇంకా జనాల్ని కన్విన్స్ చేయాలనే ప్రయత్నం తప్పు. వాస్తవంగా ఆయన మంచి డేటాతో మాట్లాడగలిగినటువంటి ఎనలిస్ట్ అతను, కానీ ఇక్కడ తప్పు చేసి ఆ తప్పుని పదే పదే సమర్థించుకుంటూ మరికొంత తప్పు చేస్తారు. ఇది నెంబర్ 1. రెండవది కేఎస్ఆర్ తప్పు తన కళ్ళెదురుగుండా జరిగినప్పుడు తప్పని ఆపాల, లేదా పొరపాటును జరిగిపోయిన తర్వాతనన్నా సర్దుబాటు చెయ్యాలి. లైవ్ లోనే జరగాలి ఇదంతా. ఆయన 70 ఏళ్ల వయసు, దాదాపు 50 సంవత్సరాల జర్నలిజం ఫీల్డ్ అనుభవం ఆయన. వాస్తవంగా చాలా బ్యాలెన్స్డ్ డిబేటర్ ఆయన. ఈవెన్ సాక్షిలో వచ్చాక తప్పలేదు పార్టీని భుజాన వేసుకోక, బట్ చాలా బ్యాలెన్స్డ్ జర్నలిస్ట్ గా ఎందుకు ఆయన అంత గౌరవం పొందాడు? వాస్తవంగా ఒకప్పుడు డిబేట్లు చేసేటటువంటి